హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఎక్కడున్నామో తెలుసా? యుఎస్లోనే క్రేజియెస్ట్ ప్లేస్ అండి, అదే మయామి సౌత్ బీచ్. ఈ సౌత్ బీచ్ అనేది బ్యూటిఫుల్ కోస్టల్ లైనే కాదు, ఆల్ట్రా మోడర్న్ లైఫ్ స్టైల్ అదే ఉంటుంది. ఒక పక్క గ్లామర్, మరో పక్క హడావిడి. ఈ సిటీ వైబ్ అనేది ఎలా ఉంటుందనేది ఈరోజు నేను మీకు చూపించబోతున్నాను అనమాట. ఈ మయామి సౌత్ బీచ్ సీ ఒకటే కాదండి, ఇక్కడ నియాన్ లైట్స్, మెరిసిపోయే కార్లు, ఆర్కిటెక్చర్ అనమాట. అబ్బో, వ్యూ చూస్తుంటే ఏదో హాలీవుడ్ సినిమాలో ఉన్నట్టు అనిపిస్తుంది. కానీ ఆగండి, ఇక్కడే అంత సీన్ అనేది బయటకు కనిపించేంత సాఫ్ట్గా ఉండదు. ఇక్కడ ఒక కాఫీ తాగాలన్నా జేబుకి చిల్లు పడాల్సిందే. ఇక పార్కింగ్ ప్లేస్ కోసం వెతకడం అంటే సముద్రంలోని ముత్యం వెతకడమే. మరోవైపు చూస్తే జనాలు ఎంత చలైనా ఎండైనా అసలు హడావిడి మాత్రం తగ్గదండి. పర్ఫెక్ట్ ఫొటోస్ కోసం గంటల తరబడి ఎండలోనే చల్లోని పోజులు ఇస్తూనే ఉంటారు. అయితే అసలు మజా మొదలయ్యేది మాత్రం రాత్రిపూటే. మ్యూజిక్, హోరు, డ్యాన్సులు, సౌత్ బీచ్ వైబే వేరు. పగళ్ళు పడ్డ కష్టాలన్నీ ఆ పార్టీ మూడ్లో మర్చిపోవాల్సిందే. మయామి సౌత్ బీచ్లోని బీచ్ వాక్ వేలోనే సైక్లింగ్ చేయడం అంటే అదొక కలలా ఉంటుందండి. ఇక్కడ సైకిల్ దొరకడం చాలా ఈజీ. ఈ సిటీ బైక్స్ ప్రతి చోట ఉంటాయి. కేవలం మనం ఫోన్ ద్వారా అన్లాక్ చేసుకోవచ్చు. గాల్లో తేలినట్టు మన ప్రయాణం మొదలెట్లమేనండి. దాదాపు 9 మైల్స్ పొడవుండే ఈ కోస్టల్ లైన్, ఒకవైపు సీ, మరోవైపు పచ్చని చెట్లు, మధ్యలో మనం ఇక్కడ సైక్లింగ్ చేస్తే వచ్చే ఆ చల్లటి గాలి. ఇలా సమ్మర్లో ఇలా సైక్లింగ్ చేస్తే చాలా బాగుంటుంది. మయామి సౌత్ బీచ్లోని సన్సెట్ అవుతుంది, సన్ రైజ్ కూడా జరుగుతుందండి. ఇప్పుడు మనం ఎక్కడున్నాము అంటే మయామి సౌత్ బీచ్ చివరన ఉన్నాము అనమాట. ఈ సౌత్ బీచ్ చివర ఉన్నాం కదా, ఇక్కడ సౌత్ పాయింట్ పార్క్ పైర్ అనేది ఉంటుందన్నమాట. ఇది 450 అడుగుల పొడవు అనేది ఉంటుంది. ఈ పైర్ చివరికి వెళ్తే మనం సముద్రంలో ఉన్నాము అంటే సీ మధ్యలో ఉన్నామన్న ఫీలింగ్ అనేది వస్తుంది అనమాట. ఈ మయామి సౌత్ బీచ్ అనేది ఇప్పుడు మనం ఇదిగోండి ఇదే బీచ్. ఈ బీచ్ అనేది ఇక్కడ అంటే ఈ ఫ్లోరిడాలోని కొన్ని బీచెస్ అనేవి గ్రీన్ కలర్, లైట్ గ్రీన్ అలా కనిపిస్తాయి. కానీ ఇక్కడ ఈ బీచ్లో మాత్రం సీ అనేది బ్లూ కలర్లో కనిపిస్తుందండి. ఇక్కడ ఇసుక తెల్లటి మెత్తటి ఇసుక అండి. నడుస్తుంటే మంచి ఫీల్ వస్తుంది అనమాట. ఒక పక్క చల్లటి గాలి, అలల సవడి ఆ మనసుకి ఎంతో ప్రశాంతత అనేది ఇస్తుంది. బీచ్ అంటేనే ఒక ఆనందం అండి. మన వైజాగ్ బీచ్ ఎలా ఉంటుంది, అసలు మంచి మురి మిక్చర్, జనాలు హడావిడి ఎంతో బాగుంటుంది కదా. అయితే ఈ మయామి సౌత్ బీచ్ అనేది ఎవ్రీ ఇయర్ 14 మిలియన్ టూరిస్టులు అనేవాళ్ళు వస్తారంటండి ఈ బీచ్ని చూడటానికి. అయితే ఇక్కడ ఈ బీచ్ అనేది ఎలా ఉంటుందంటే స్టేబుల్గా ఉంటుంది. వేవ్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి అన్నమాట. సో ఎవరైనా స్విమ్ చేయాలన్నా మంచిగా అనిపిస్తుంది అన్నమాట. ఈ బీచ్లో చాలామంది వాలీబాల్ ఆడతారు, చాలా గేమ్స్ అనేవి ఆడతారు అన్నమాట. ఇక్కడ ఈ మయామి సౌత్ బీచ్ అనేది ఒకప్పుడు కొబ్బరి తోటలా ఉండేదంట, తెలుసా? ఈ మయామి సౌత్ బీచ్లోని ఇంకో స్పెషల్ కూడా ఉందండి. ఇక్కడ లైఫ్ గార్డ్ టవర్స్ ఉంటాయి. ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్లో ఉంటాయండి. స్టైల్లో భలేగా ఉంటాయి అన్నమాట. చూస్తుంటే బాగా అనిపిస్తాయి. చాలామంది ఇక్కడ ఫొటోస్ దిగడానికి కూడా ఇంట్రెస్ట్ చూపిస్తారనమాట. ఇంకా అసలైన ప్లేస్ అండి ఇదే, ఓషన్ డ్రైవ్. ఈ ఓషన్ డ్రైవ్ నడుస్తుంటే అసలు 24/7 ఎప్పుడు కలకలాడుతూ ఉండే రంగురంగుల హోటల్ అనమాట. ఇప్పుడు మనం చూస్తుంది ఐకానిక్ ఓషన్ డ్రైవ్. ఇక్కడ ఆర్కిటెక్చర్ భవనాలు, రంగురంగుల హోటళ్ళు మనల్ని 1930ల నాటి మాయా ప్రపంచంలోకి తీసుకెళ్తాయి అన్నమాట. ఇక్కడ ఎప్పుడు ఒక పండగ వాతావరణం ఉంటుంది. విలాసవంతమైన కార్లు, టూరిస్టుల సందడి ఎప్పుడు కలకలాడుతూనే ఉంటుందండి. రోడ్డుకి ఒకవైపు అట్లాంటిక్ మహాసముద్రపు చల్లగాలి, మరోవైపు రుచికరమైన ఫుడ్. ఇక్కడ ఫుడ్ అయితే నేను టేస్ట్ చేయలేదండి, కానీ ఈ ఫుడ్ను అందించే కేఫ్లు అనేవి ఉంటాయి, మరియు రెస్టారెంట్లు. ఓషన్ డ్రైవ్లో నడవకుండా ట్రిప్ అనేది పూర్తి ఉన్నట్టే అనమాట. సో మీరు నెక్స్ట్ వెకేషన్లో ఈ కలర్ విజిట్ చేయడానికి రెడీ అవుతుంది.
చూసారా మలయాళం ఓషన్ డ్రింక్స్ ఉంటుంది. ఇలాంటి మరిన్ని క్రేజీ ట్రావెల్ వీడియోస్ చూడాలనుకుంటున్నాను. సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి.